వార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు. బోధకుడైన యేసుక్రీస్తు వారు తన యొక్క సేవ ప్రారంభించే దినాల్లో కొండ మీదకి ఎక్కి అనేకమైన విషయాలు చెప్పారు. కొండ కింద కూడా చెప్పుండొచ్చు, కానీ జనసమూహం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కొండ కింద నుంచి కొండ మీదకి ఎక్కారంట. ఆయనను వెంబడించే వాళ్ళు కూడా కొండ ఎక్కారంట. ఎందుకని కొండ ఎక్కవలసి వచ్చింది అన్న ఒక విషయం మనం ఆలోచన చేస్తే, అప్పటికే వారికి చాలా విషయాలు తెలుసు. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రము 613 ఆజ్ఞలతో కూడిన ఒక గొప్ప బోధ. వీటన్నిటినీ యేసుక్రీస్తు వారు మరలా తనదైన ఒక శైలిలో భాష్యం చెప్పటానికి కొండ ఎక్కారు. ఆయనను వెంబడించే వాళ్ళు కొండ ఎక్కారు. కొండ మీద ఈ మాట చెప్తున్నారు, ఎందుకంటే స్థాయిని పెంచబోతున్నాడని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు వాళ్ళు ఏ స్థాయిలో జీవిస్తున్నారో, ఏ ప్రత్యక్షత కలిగిందో, ఏ జ్ఞానం వాళ్ళకు ఉన్నదో దాన్ని పెంచబోతున్నాడు అన్నమాట. అందుకని పైకి ఎక్కాడు, వాళ్ళు పైకి ఎక్కారు, అక్కడ ప్రారంభించాడు. చాలా విషయాలు చెప్తూ ఈ విషయం కూడా చెప్పారు. ఒక వ్యక్తి నిజమైన జీవితం ఎక్కడ జీవిస్తారు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఇంతకు మునుపు చాలామంది చెప్పారు, అయితే దేవుని వాక్యం అయిన వాడు భూమికి వచ్చి తన ప్రజలను ప్రేమించి చెప్తున్న సత్యం ఏమంటే, హృదయమందు నువ్వు జీవితం ఉంటుంది. ఒక వ్యక్తి నిజమైన జీవితం బాహ్య ప్రపంచంలో జీవించేది కాదు, ఎంత మాత్రం కాదు. అంతరంగము, హృదయము అంటున్నాడు. దీనికి ఆధారంగా ఒక ఆజ్ఞను తీసుకుని చెప్పారు. ఈ విషయం చెప్పాలి ఆయన. వ్యభిచారం చేయవద్దు అని విన్నారు కదా, అయితే ఎక్కడ జరుగుతుంది వ్యభిచారం? ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. వ్యభిచారం అంటే అది ఒక పాపం, మనందరికి కూడా తెలుసు. ఎవరు ఒప్పుకోరు, ఏ సాంప్రదాయంలో కానీ ఏ దేశంలో కానీ ఒప్పుకోరు ఇది తప్పని. అయితే అసలు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పటి వరకు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మామూలుగా బయట జరుగుతుంది, శరీరంతో చేస్తేనే అనుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు పాపం అనేది, అంటే ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. పాపం అనేది ఎక్కడ జరుగుతుంది, పాపం అనేది దేంతో చేస్తాం, పాపాన్ని కడుక్కోవాలంటే ఎక్కడ కడుక్కోవాలి, ఒక వ్యక్తి నిజమైన జీవితం అసలు ఎక్కడ ఉంది? నేను తెల్లబట్టలు వేసుకున్నాను, కానీ తెల్లబట్టల వల్ల నాకు పెద్ద మేలేమీ కలగదు. దేవుని దగ్గర, మనుషుల దగ్గర కొంచెం ఘనత కలగవచ్చు. ఖరీదైన వస్త్రాలు వేసుకుంటే ఒకలాగా, లేకపోతే విలువైన కొన్ని ధరించుకుంటే ఒకలాగా మనుషుల దగ్గర కలగవచ్చు. కానీ దేవుని దగ్గర ఒక వ్యక్తిని నిజంగా దేవుడు ఎక్కడ పరీక్షిస్తాడో, అసలు ఒక వ్యక్తి నిజమైన జీవితం ఎక్కడుంది? మంచోడా చెడ్డోడా అంటే వస్త్రాలను చూడొద్దు అంటున్నాడు. వస్త్రాలను చూసేది కాదు అది, చదువును చూసేది కాదు. ఒక వ్యక్తి శరీరాన్ని కూడా చూడాల్సిన పని లేదు అసలు. మనం శరీరాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, దాన్ని కాపాడుతాం, దాన్ని అలంకరిస్తాం, దానిని మనం చాలా క్షేమంగా పట్టించుకుంటాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమంటే, ఎక్కడ నీ జీవితం ఉందో నీకు తెలుసా అంటే, ఒక వ్యక్తి తన హృదయంలో జీవించే జీవితం బయట అందరి ముందు, నలుగురి ముందు కనపడేది కాదు, ప్రజల ముందు స్టేజ్ మీద కనపడేది కాదు, లేక బంధువులు చుట్టాల మధ్య చేసేది కాదు, కుటుంబ సభ్యుల మధ్య చేసేది కూడా కాదు. తన అంతరంగంలో ఒక మనిషి ఏం ఆలోచన చేస్తారో అదే మనిషి యొక్క ఆలోచన. ఒక మనిషి తన హృదయంలో ఎలా ఉన్నారో అదే ఆ వ్యక్తి యొక్క నిజమైన జీవితం. హృదయమందు వ్యభిచారం చేసేస్తావు అన్నాడు. బయట చాలా మంచోళ్ళలాగా ఉండొచ్చు, అస్సలు కన్నెత్తి ఎవరిని చూడరండి, వీళ్ళు
పళ్ళెత్తి ఒక మాట కూడా అనరు, అస్సలు మాట అనరు. పాపం వాళ్ళ నోట మాటే రాదు పాపం. ఎవరినే అనేవాళ్ళు కాదు వాళ్ళు అనుకోవచ్చు ప్రజలు బయట, ఎందుకంటే మనుషులు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ లోపల తిడతా ఉండొచ్చు. వాళ్ళు లోపల భయంకరంగా దూషిస్తా శపిస్తా లోపల భయంకరంగా అనరాని మాటలు అంటూ ఉండొచ్చు. కానీ బయట మనుషుల గురించి ఏమనుకుంటారంటే పాపం ఏమనరండి అనేవాళ్ళు. నాకు తెలిసిన ఆయన మా నాన్నగారి గురించి అనేవాళ్ళు, పాపం ఆయన ఎవరిని వండ కదా అనేవాళ్ళు. బయట ఎవరిని వండు, కానీ మనసులో ఏమనుకున్నాడో ఎవరికి తెలియదు. దేవుడు అంటున్నాడు, బయట మాట్లాడేది నేను విన్ను, బయట చూపించేది నేను చూడను, బయట జరిగేదాన్ని నేను కొలత వేయను. ఎందుకంటే నిజమైన జీవితం ఎక్కడుంది? అంతరంగంలో ఆ వ్యక్తి జీవిస్తాడు. నిజంగా యథార్థమైన జీవితం అంతరంగంలో ఉంటుందంట. ఆ మనిషి ఒక వ్యక్తిని బయట మనం ప్రేమించవచ్చు, వ్యక్తినే కాదు దేవుణ్ణి కూడా. అది ఆయనే చెప్పాడు. ఏమన్నాడు? ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధించుతున్నారు కానీ ఏముంది, అంతరంగం నాకు దూరంగా ఉంది అన్నాడు. నోటి మాటల చేత నన్ను ప్రేమించుతున్నారు కానీ వాస్తవానికి హృదయము లేదు. అంటే దేవుడు చూస్తుంది, దేవుడికి కావాల్సింది, మనం జాగ్రత్త పడాల్సింది, మనం జీవించాల్సింది ఎక్కడ అసలు అంటే ఇవన్నీ అయ్యే చెప్పారు. రహస్యంగా నువ్వు చేసేదే నీ నిజస్థితి. నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. నీ హృదయంలో నువ్వు ఒక మనిషిని తీర్పు తీరుస్తా ఉంటే కొంతమంది ఆపుకోలేక చెప్పేస్తారు బయటికి, కొంతమందికి నోట మాట దాగదు, వాళ్ళు బయట లోపల అనుకుని చెప్తారు వెంటనే. కొంతమంది చెప్పరు, అలాగా లోపల పెట్టుకొని ఉంటారు. లోపల ఉన్నదే బయటకు వస్తుంది, బయటికి రాంది కూడా లోపల ఉంటుంది. కానీ లోపల ఉన్నదే నిజమైంది, బయటికి రాకపోని. వారి హృదయం దగ్గరగా ఉందా దూరంగా ఉందా? మనం చాలాసార్లు ఈ విషయం చేస్తూ ఉంటాం. దీనికి ఒక పేరు కూడా పెట్టాం. దాన్ని ఏమంటారు? ఆ పేరు ఏంటంటే పైన ఒకటి లోపల ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారమ్మా? పైకి ఒకటి లోపల ఒకటి ఉందనుకో, వాళ్ళని ఏమంటాం మనం? చెప్పు, ఏమంటాం? అంటాం కదా. దానికి ఒక పదం కూడా ఉంది. ఏంటి? 2-3 పదాలు ఉన్నాయి. ఏమంటాం? పైన ఒకటి లోపల ఒకటి ఉంటే ఏమంటాం వాళ్ళని? కపటం అంట. చెప్పారు పోతురాజు గారు. వేషధారణ, లేకపోతే నాటకం వేయొద్దమ్మా నువ్వు, డ్రామా వేయద్దు నువ్వు, కపటం అని అంటాం కదా. అంటే అసలైంది లోపల ఉంటుంది అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. అంటే భక్తి అప్పటి వరకు పైన చేస్తూ వచ్చారు వాళ్ళకి ఏం తెలుసు అంటే కాసేపు పోయి దేవుని దగ్గర ఏదో ఒకటి ఇవ్వటం, ఏదో పైన వాళ్ళు ఇవన్నీ బలులని అర్పణలని పండగలని తర్వాత కొన్ని పోయి ఏదో ఒకటి తిని రావటం ఇలాంటివి చేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి కొండ ఎక్కిచ్చాడు. ఇప్పుడు కొండ కిందది కాదు నాది, కొండ పైన స్థాయి పెంచాడు అనమాట. స్థాయి పెంచి ఒక వ్యక్తి అంతరంగాన్ని స్కానింగ్లోకి తెచ్చేశాడు. అప్పటి వరకు ఎవరి హృదయాన్ని ఎవరు పరీక్షిస్తారనేది ఎవరికి తెలియదు పెద్దగా. పైకి చేసిందే నిజం అనుకుంటున్నారు. పైకి మనం బాగా మాట్లాడామనుకోండి, లేకపోతే ఎవరికైనా ఏదన్నా మనం చేస్తే అదే నిజం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నారు కాదు, నిజమైన వ్యక్తి, నిజమైన భక్తి, నిజమైన శక్తి, నిజమైన ముక్తి ఎక్కడుంటుంది? ఇవన్నీ లోపలే ఉంటాయి అన్నాడు. ఇది మార్చి చెప్పాడు ఆయన. పరిస్థితుల్ని పిలిచి ఏమన్నాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అన్నాడు. ఆయన భాషలో చెప్పడానికి సున్నం కొట్టిన సమాధి అంటే సమాధి బాగా బయట మంచి గ్రానైట్ స్టోన్ వేసి పూలు వృక్షాలు పెట్టి దానికి పెద్ద షేడ్ పెట్టి బాగా దాన్ని డెకరేట్ చేసి ఖరీదుగా కట్టి వెలుగల వజ్రాలు పెట్టి, కానీ ఎంత బాగా మనం అలంకరించిన సమాధుల్ని
లోపల ఎముకలు ఉంటాయి అన్నారు యేసుప్రభు. అంటే అది అపవిత్రత. పైకి బాగుండి లోపల అపవిత్రంగా ఉంటే నీకు దేవుని సన్నిధిలో ఏముండదు, ఎలాంటి ఒక ఆశీర్వాదం ఉండదు. లోపల వెండి బంగారాలు ఉంటే అప్పుడు పైనున్న బిల్డింగ్కి మహిమ. లోపల పనికిరాని ఉండి పైకి బాగుంటే ఉపయోగం ఉంది. ఇది దేవుడు చెప్తున్న ఆలోచన. ప్రభునందు ప్రియులారా, అర్థమవుతుందా? హృదయమందు నువ్వేం మాట్లాడుతున్నావు? హృదయమందు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? హృదయమందు నువ్వేమి చెప్పుకుంటున్నావు నీకు నువ్వు? ఇది ఒక వ్యక్తి యొక్క నిజమైన స్థితి అని చెప్తున్నాడు. పైకి మంచోళ్ళు అంటారు, ఫలానా అబ్బాయి మంచోడండి అన్నారు. నాకు తెలుసు ఆడు కాదని. ఎందుకని? నేను అలాగే చేసేవాడిని ఇంతకుముందు. ఆడు కాదని నాకు తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మేము అలాగే ఉండేవాళ్ళం. వాళ్ళకి తెలియదు కదా, ఆయన మంచోడండి అంటారు. మంచోడంటే పైకే మంచోడు, లోపల అలా లేడు. లోపల అలా లేడు. ఈ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక ఆలోచన ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి నిజమైన జీవితం, మనం పైకి బాగా గౌరవం ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ లోపల మనకేముండదు, గౌరవం అనేది ఉండకపోవచ్చు. పైకి మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం చేయొచ్చు, కానీ లోపల నిజంగా లేకుండా ఉండొచ్చు. కొంతమంది లోపల ఉన్నదే బయట పెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఏం దాచుకోరు, వాళ్ళు ఏది ఉంటుంది చేసేస్తారు. పెట్టటమైన తిట్టటమైన స్పాట్లో చేస్తారు. కొంతమంది పెట్టేదైనా తిట్టేదైనా దాచుకొని ఓ పక్క పెడతా ఉంటారు, ఓ పక్కన పోయి తిడతా ఉంటారు. ఓ పక్క బాగా పెట్టినట్టు చేసి మళ్ళీ పక్క పోయి తిట్టినట్టు చేస్తారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అయితే మనసు నిజమైన ఒక వ్యక్తి, ఈ శరీరం నిజమైన వ్యక్తి కాదు. సాతాను పై విషయాలను చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాడు ప్రభునందు ప్రియులారా. వాటిని చాలా ముఖ్యమైన విషయాలుగా మనుషులకు బయలుపరుస్తూ ఉంటాడు. కానీ అంతరంగం ఒక వ్యక్తి నిజంగా అలా ఉండకపోవచ్చు. ఒక దైవ సేవకుడు చెప్పాడు, బాగా మంచి బట్టలు వేసుకున్నాడు. ఆయన మంచి బట్టలు వేసుకుని ఏమన్నాడంటే, నా లోపల ఉన్న బట్టలే నేను బయట వేసుకున్నాను అన్నాడు. నేను వేసుకునే వస్త్రాలు, నా మనస్సులో ఏ వస్త్రం అయితే నాకుందో అదే నేను బయట వేసుకున్నానని చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా. చాలామంది ఈ విషయం చెప్పలేము ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే మనకు తెలుసు, ఏం తెలుసు, మన లోపల మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. గాల్లో నువ్వు వేషధారివి అంటున్నావు అనుకో, ఊరికే మైక్లో ఎవరిని అనకుండా ఊరికే ఒక మాట అన్నావు అనుకో, ఒక్కోసారి ఆ మాట కొంతమందికి ఏమవుతుందంటే తగులుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేనే అదే అని. అది నేనెవరిని ఉద్దేశించి అనక్కర్లా, నన్ను ఎవరు ఉద్దేశించి అనక్కర్లా. సామెత చెప్తారు కదా, గుమ్మడికాయ దొంగ అంటే ఒకడు భుజాలు తడుముకున్నాడంటే అర్థం ఏంటి? గుమ్మడికాయ దొంగ దొరకట్లేదంటే చెప్పుకుంటున్నారంట. ఏం చెప్పుకున్నారు? మామూలు గుమ్మడికాయ కదరా, బూడిద గుమ్మడికాయ తీసుకెళ్ళినోడి బూడిద అంటుకుంటుంది అంటే ఒకడు గబుక్కుని భుజాలు అవి చూసుకుంటున్నాడు అంట. ఇలాగ అంటే దాని అర్థం ఏంటి? అంతేగా అర్థం. అది సామెత చెప్తారు. అలాగే దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా నువ్వు మాట తప్పే మనిషివి, మాట తిప్పే మనిషివి, మాట మరిచిపోయే మనిషివి, మాట నువ్వు విలువలేని మనిషివి అన్నావు అనుకోండి, అది కొంతమందికి లోపల తగిలిందంటే అర్థం ఏంటి? వాళ్ళెవరో వాళ్ళకి తెలిసినే అర్థం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కూడా తెలుసు నేను చెప్పేది నిజమని. అందుకే అంతరంగంలో మనం ఎలాగ జీవితం జీవిస్తున్నాం అర్థమవుతుందా? మన భక్తిని మనం ఎక్కడ చూపించాలి అంటే నీ అంతరంగంలో నీ భక్తి నువ్వు జీవించాలి. యేసుప్రభువు వారు చెప్పారు, మనుషులకు కనబడవాలని మీరేమి చేయొద్దు, దేవునికి కనబడాలని నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునికి కనపడాలని నువ్వేం చేసినా ఆయన కోసమే చెయ్యి. మనిషికి కనపడాలా వద్దా
అనేది ముఖ్యంగా. అయితే మనకి కొద్ది మనుషులు కూడా కనపడితే బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు అసలు అర్థం కూడా కాదు. దేవునికి మనం ఎలా కనపడుతున్నాం, మన భక్తి దేవుని దగ్గర, ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశీలిస్తానన్నాడు. చెప్పాడు ఒకరోజు సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు ఎలియాబుని చూసి చాలా హైట్ వెయిట్ ఉంటే ఈడే రాజు అవుతాడు, దేవుడు ఎన్నుకున్నాడు ఈడే అన్నాడు. దేవుడు ప్రవక్తకి ఏం చెప్పాడంటే వాడిని నేను తిరస్కరించాను అన్నాడు. హైట్ వెయిట్ సూపర్గా ఉన్నాడంట. ఒక రాజు దేవుడు మాటినలా, కొత్త రాజుని పెట్టాలి, పలానోడు కొడుకును కొత్త రాజుగా నేను పెట్టాను, నువ్వు వెళ్ళు అంటే తీసుకెళ్ళాడు. తైలం బుడ్డి తీసుకొని అక్కడికి వెళ్ళి పెద్దోడు వచ్చాడంట, ఫస్ట్ కొడుకు. వాడు హైట్ వెయిట్ చూసి ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్నోడు ఈడే అనుకుంటే దేవుడు అన్నాడు వాడిని నేను తిరస్కరించాను అన్నాడు. అతని ఎత్తును పైరూపమును లక్ష్య పెట్టకము, యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు అన్నాడు. ఎందుకంటే తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు నిజంగా గొలియాతు అనే ఒక వ్యక్తి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఎలియాబు అనేవాడు వెనక్కి తగ్గాడు. నిజంగా చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన లోపల సింహమా కాదా అనేది బయటికి తెచ్చాడు. పైకి ఆకారం సింహంలాగా ఉంది, లోపల గుండె మాత్రం కోడి పెట్టదు ఉంది, సింహం లేదు ఆయనకి. ఇలా తమ్ముడు ఉన్నాడు చిన్నోడు, వయసు లేదు, హైట్ వెయిట్ కూడా ఇంకా రాలా, చిన్నపిల్లవాడు కదా. కానీ గొలియాతును చూసినప్పుడు ఎదురు పరిగెత్తాడంట, ఎదురెళ్ళాడంట, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు యుద్ధానికి. అందరు 40 రోజులు ఎటు వెనక్కి ఆగిపోతే, ఎందుకంటే ఈ లోపల 200 అడుగులు ఎత్తున్నాడు, ఈయన పైకి 9 అడుగులు ఎత్తున్నాడు, ఈయన లోపల 200 అడుగులు ఎత్తున్నాడు. ఆయన చూసి ఈయనకి అసలు ఈడెంత అనిపిస్తుంది, ఆయన వంతున్నాడు, ఈడే వింటున్నాడు, కానీ లోపల ఈయన వింటున్నాడు. ఈడెంత నాకు అసలు ఎంత అంటున్నాడు, దీనికి కత్తి ఎందుకు నాకు, గొలగరాయి జాల, అసలు ఏమొద్దు రాజా నువ్వు తీసుకుని, నాకే అసలు అసలు ఇంత టైం పట్టడం ఏంటి, అసలు ఎంతసేపు ఆలోచన, అస్సలు వెళ్ళిపోతున్నాడు అంతే మీదకి. వాడిని చూసి ఈడేవడం నాన్న, ఇన్ని భయపడి పారిపోకుండా కత్తి ఎంత ఉందంట, ఈట ఎంత ఉందంట, శిరస్నానం ఎంత ఉందంట, కవచం ఎంత ఉందంట. దావీదుగా ఏం పట్టట్లా, అంతరంగాన్ని చూస్తున్నాడు. లోపల ఈడు పెద్ద హైట్ లేడు, లోపల ఏం లేదు, తెలిసిపోయింది ఆయనకి. చూశాడు ఎంతసేపు, నుదురు ఇంత ఉంది, ఒక్క గులకరాయితో ఎగిరిపోతాడు, దీనికి ఎంత మరదవుతుందా. అంతరంగాన్ని దేవుడు చూశాడు. ఈ వ్యక్తి అంతరంగంలో యథార్థవంతుడు, ఈ మనిషి అంతరంగంలో కపటం లేనివాడు, ఈ మనిషి అంతరంగంలో ప్రేమ కలిగిన ఒక స్త్రీ, ఈమె అంతరంగంలో దేవుడంటే విశ్వాసము కలిగిన ఒక మనిషి. లోపల చూసేయగలడు ఆయన, మనం చూడలేం. మనుషుని హృదయం లోతైన బావి వంటిదని ఉంది బైబిల్లో. మనుషుని అంతరంగం ఎలాంటిదంట, లోతైన బావి లాంటిదంట. దాంట్లో ఏముందో తీయాలి అంటే ఎక్కడికో బావిలో చేదేసి లాగాలి, లోపల ఏముందో, పైకి ఏముందో కనిపెట్టలేం. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, మాస్టర్ గారు మేము ఏమైనా ఇబ్బంది పెట్టానండి అన్నాడు. నాకేం ఇబ్బంది ఉందండి, లేదండి పాపం నీ టైం ఇవ్వలేకపోయాను నేను, మీరు అంత కష్టపడి వచ్చారు. లేదు పర్లేదు పాస్టర్ గారు, లేదండి ఏంటంటే ఇబ్బంది ఉంది చూసావు కదా, ఏమేమో చెప్పాడు, అన్నిటికీ జవాబు చెప్పాను. లాస్ట్గా అంటున్నాడు, మీరేదో ఉద్యోగం చేస్తున్నారని చెప్పారండి అన్నాడు. ఉద్యోగం నేను కదా, మా మామయ్య చేస్తున్నాడు. సరే పాస్టర్ గారు. అది అడగటానికి ఇంతసేపు అడిగాడు అన్నమాట. ఇవన్నీ మా మామయ్య గారు ఇంజనీరు, ఆయన బిల్డింగ్లో పెడతాం ప్రార్థన అని చెప్పాను అక్కడ. ఆయన సరిగా వినలా, అది అడగటానికి ఇవన్నీ కదిపాడు. ఇవన్నీ కదిపి లోతైన బావి లాంటిదంట మనిషి అంతరంగం. అలాగే చాలాసార్లు, కానీ దేవునికి ఏది లోతుగా ఉండదు, పైకే కనపడుతూ ఉంటాయి. గాఢాంధకారం ఆయనకు పగటి వెలుగువలే ఉండును. కనుక మనం దేవుని దగ్గర ఏది దాయలేం, దేవునికి మరుగే ఉన్నది ఏది కూడా లేదు. మొదటి విషయం. రెండోది ఏంటంటే మన జీవితం మనం లోపల ఏమనుకుంటున్నాం అర్థమవుతుందా. కొంతమంది ఫేస్ని కవర్ చేసుకోగలరు చాలా, అంటే లోపల ఏమనుకుంటూ బయటకు కనపడదు. చాలామందిది కనపడుతుంది, ఏమన్నా అనుకుంటున్నారు. మనల్ని ఎవరైనా లోపల అగౌరవపరుస్తున్నారు ఇంకా అది ముఖం మీద కనపడుతుంది. వాళ్ళు ముఖం చూస్తే తెలుస్తుంది వీళ్ళు నన్ను అగౌరవపరుస్తున్నారని, లేకపోతే ఇష్టపడుతున్నారని, లేకపోతే డౌట్ పడుతున్నారని,
లేకపోతే మనకెందుకులే అన్నట్టుకున్నా తెలిసిపోతాయి. కొంతమంది తక్కువ మంది మాత్రం కనిపెట్టకుండా ఫేస్ పెట్టుకోగలరు కొంతమంది. కానీ ఎలా పెట్టినా దేవుడు అంటున్నాడు, మన అంతరంగపు స్థితి మనం జాగ్రత్తగా ఉండటానికి మనం దేవుని దగ్గర తీర్మానం తీసుకోవాలి. ఇది ఎలా చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, ప్రభువునందు ప్రియులారా, మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధత కలగాలి, అది మన ప్రయత్నం. పరిశుద్ధత కలగాలి, మహిమలోనికి మనం వెళ్ళాలి, జీవం మనం కలగాలి, క్రీస్తు రూపం మనకు రావాలి. ఇది ఎలా కలగాలి అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. మనం ఈ విషయాలు పక్కన పెట్టి, ఒకటి ఆచారపూర్వకమైన భక్తి, ఒకటి ఆత్మతో సత్యంతో చేసే భక్తి. అంటే అంతరంగం పైకేమి కనపడాలి, లేకపోతే తెలియాలి, లేకపోతే వినపడాలి, లేకపోతే అనేది కాదు. కానీ నిజంగా బయట విషయాలతో సంబంధం లేకుండా అంతరంగంలో మనం ఏదైతే దేవుని దగ్గర నిలబడుతున్నామో దానిని దేవుడు ఇష్టపడటం కానీ, బలపరచటం కానీ, ప్రశ్నించటం కానీ, దాని విషయమై దేవుడు ఏదైనా తీర్మానం అనేది తీసుకుంటారు. ఇది చాలాసార్లు వాళ్ళకి తెలియలేదు. యేసుప్రభువు వారు చెప్పారు, హృదయంలో నువ్వు రోజు వ్యభిచారం చేస్తున్నావు అన్నాడు ఒకరిని పట్టుకొని. వాడు పనికి తప్ప ఎక్కడికి వెళ్ళడు, డ్యూటీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, డ్యూటీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, చక్కగా డబ్బులు తెచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చేస్తాడు. ఊరికే కాసేపు ఇంట్లో కూర్చుని తింటాడు, టైంకి పడుకుంటాడు, పెళ్ళిళ్ళకి వెళ్తాడు, పండగలకి వెళ్తాడు, అందరికీ పెట్టాల్సినవి మామూలు మంచిగా ఉంటాడు. కానీ రోజు నువ్వు మాత్రం ఎందుకని నీ హృదయంలో నువ్వు అలా చేస్తున్నావు అన్నాడు. అర్థమవుతుందా? అంటే భక్తి విషయం ప్రభువునందు ప్రియులారా, మనం అన్నీ కూడా అంటే ఈ ఒక్క విషయమే కాదు, అంతరంగంలో మనం అనేకమైన విషయాలు మనల్ని మనం చూసుకున్నప్పుడు, ఒకవేళ మన యథార్థమైన స్థితి ఏంటని మనం ప్రయత్నం చేయాలంటే ఏదైనా ఒక వాక్యం తీసుకుని దాని ప్రకారం చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకే తెలిసిపోద్ది. ఒకవేళ మనకు డౌట్ ఉన్నా కానీ మన గురించి మనం ఎవరు అని ఒక వాక్య ప్రకారం తీసుకుని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏంటో మనకు తెలుసుద్ది. అదే మన నిజమైన స్థితి. ప్రజలు మనల్ని చెప్పేది కాదు, జనాలు మనల్ని చూసి పలానా వ్యక్తి పెద్ద ఇంజనీర్ అనొచ్చు, కానీ ఆ లోపల కాకపోవచ్చు. ఫలానా మనిషి చాలా గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి అనొచ్చు, కానీ ఆ వ్యక్తి లోపల అంతరంగంలో అలా ఉండకపోవచ్చు. లోపల ఒక వ్యక్తి చాలా సాధారణమైన వాడు అనిపించవచ్చు, కానీ అంతరంగం అతను మహారాజు అయి ఉండొచ్చు. బైబిల్లో ఉంది మాట. సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ మహారాజు ఏమని చెప్తున్నాడంటే, ఈ భూమి మీద జరిగే ఒక పెద్ద కీడు నేను చూశాను అన్నాడు. ఏంటయ్యా కీడు అంటే, సేవకులు గుర్రాల మీద ఎక్కి తిరుగుతున్నారు, రాజులు నేల మీద నడుస్తున్నారు అన్నాడు. అదొక పెద్ద తప్పు జరిగిపోతుంది. కాలవశువుని బట్టి అలా జరుగుతుంది అన్నాడు. సేవకులకు ఉండాల్సిన వాడు గుర్రాలు ఎక్కి తిరుగుతున్నాడు, రాజులు నడుస్తున్నారు అన్నాడు. ఇది చూసి కనిపెట్టాడు ఆయన. కాలవశువుని జరుగుతుంది ఇదంతా కూడా. అంటే ఏంటి అర్థం? పైన కనపడేది నిజమైంది కాదు, అంతరంగంలో ఏదుందో అది మనం చూసుకోవాలి. దేవుడైతే చూస్తాడు. ఇది ప్రభువునందు ప్రియులారా. నిజంగా విశ్వాసం ఉందా లేదా లోపల? పైకి ఉన్నట్టుగా చేయొచ్చు మనం. ఒకసారి అందరూ కూడా ప్రార్థన చేశారంట. వర్షం పడాలని అందరూ ప్రార్థన చేద్దాం అనుకున్నారు. ఒక ప్రాంతంలో వర్షం పడట్లేదు, వర్షం పడాలని అందరూ ప్రార్థన చేయడానికి కూడుకున్నారు. అందరూ మన ప్రాంతంలో వర్షం పడట్లేదు, వర్షం పడాలని మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని మనం అందరం కలిసి మన దేవుడు మాట ఇచ్చాడు అని కొన్ని వాక్యాలు అవి పెట్టుకొని ప్రార్థన చేద్దామని వాళ్ళు వచ్చారంట. అయితే ప్రార్థన చేయటానికి వస్తా వస్తా ఒక చిన్నపిల్ల గొడుగు కూడా తెచ్చిందంట. మిగతా వాళ్ళందరూ ఒట్టి చేతులతో వచ్చారంట. దాని అర్థం ఏంటి? మరి వీళ్ళకి పడుతుంది, జరుగుతుంది అంటున్నారు, కానీ నిజంగా మన ప్రార్థన అయ్యే లోపల దేవుడు వర్షం కురిపించేస్తాడు అనేది వాళ్ళకి నమ్మకం లేదు. విశ్వాసం ఉందా లేదా లోపల? అర్థమవుతుందా? దేవుడు నన్ను కడుగుతాడు అని విశ్వాసం ఉందా లేదా? నన్ను దేవుడు దీవిస్తాడు అని విశ్వాసం ఉందా లేదా? నాకు దేవుడు తోడు ఉంటాడని విశ్వాసం ఉందా లేదా?
ఇది మనలను మనం పరీక్షించుకోమని వాక్యం చెప్తుంది, బైబిల్లోనే ఉంది. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మీరు పరీక్ష చేసుకోండి అన్నాడు. దేవుడు పరీక్షిస్తాడు అప్పుడప్పుడు కూడా, కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు అన్నమాట. చెప్పాను కదా ఇంతకుముందు, భక్త సింగ్ అయ్య గారిని ఒకరోజు మీటింగ్కి వెళ్ళమన్నాడు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పోయి లైన్లో నించో అన్నాడు. టికెట్లు కొనే లైన్లో, జేబులో డబ్బులు లేవు. టికెట్ కొనే లైన్లో ఎలా నించోవాలి, నీకెందుకు నువ్వు పోయి నించో అన్నాడంట. పోయి నించున్నాడు. లైన్ చాలామంది ఉన్నారు, 15-20 మంది. సరే పోయి నించున్నాడు, ఈ లోపల ఏదైనా జరుగుతుందని. అడుగు 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 దగ్గరికి పోయేటప్పటికి ఇంకొక్కడే ఉన్నాడంట ఆయన ముందు, ఒక్కడు ఉన్నాడు వెనకాల. టికెట్ కౌంటర్కి పోతే జేబులో డబ్బులు చేతిలో లేవు, డబ్బులు పెట్టి టికెట్ అడగాలి. ఇక ఇప్పుడు పక్కకి వెళ్ళిపోదాం అనిపిస్తుందంట ఆయనకి. ఆయన పక్కకి వెళ్ళిపోతే ఏదో గబుక్కుని పని ఉన్నట్టు గుర్తు వచ్చినట్టు యాక్షన్ చేసి సడన్గా మనం పక్కకి వెళ్ళిపోతే మనకి పరువు బాగుండి ఉంటుంది అని అనుకుంటున్నాడంట. కానీ లోపల ఆత్మలో దేవుడు నీకు నమ్మకం లేదా దేవుడు ఇస్తాడని ఓ పక్క, సాతానేమో ఇంకేం నమ్మకం, ఇంకొకడే ఉన్నాడు నీ ముందు, డబ్బులు లేవు ఏం లేవు, దేవుడు దేవుడు అని నువ్వు అనుకున్నావేమో, చెప్పలేదా దేవుడు, లేకపోతే ఇవ్వకుండా ఈ రోజుతో అయిపోయింది నీదంతా, నీ పరుగు పోద్ది, నీ గురించి అందరూ చెప్పుకుంటారు అని ఒక పక్క. ఇలాగ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇంకా సరే ఏదైతే అదైంది, పరుగు పోతే పోయింది, ఏదైతే అని పాపం మనసు ధైర్యపరుచుకొని ఇంకా నిలబడ్డే ఉన్నాడంట. ఇక ముందు ఆయన పోయేటప్పుడు ఒక అద్భుతం జరిగింది. అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతనికి కావాల్సిన డబ్బులు ఇవ్వటం, లేకపోతే ముందు లైన్లో ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి అయ్యా నేను వెళ్ళాల్సిన పని నేను క్యాన్సిల్ చేసుకున్న టికెట్, ఏదో జరిగింది. మొత్తం మీద అద్భుతం అయితే జరిగింది. ఎలా జరిగిందో నాకైతే గుర్తులేదు, కానీ దేవుడు ఆయన విశ్వాసం, అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. ఏం పరీక్షించాడంటే నీ కుమారుడిని నాకు నువ్వు ఇచ్చేయాలి అన్నాడు. ఎంతో ప్రేమించి కష్టపడి సంపాదించిన దాన్ని ఇవ్వాలి అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పరీక్ష చేస్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా లేదా నన్ను, తిరిగి లేపుతాడని దేవుడు. ఎందుకంటే ఇస్సాకు వలన నీకు చాలామంది బిడ్డలు పుడతారని చెప్పాడు. పుట్టి ఇస్సాకు 12-13 ఏళ్ళ వయసులో, 16-15 వయసులో ఉన్నప్పుడు బలి ఇచ్చేయమన్నాడు. మరి అక్కడ పుడతారని చెప్పాడు, ఇప్పుడేమో బలి ఇమ్మన్నాడు. మరి ఎలాగా, ఇది సందేహం ఇప్పుడు ఆయన మనసులో. దేవుడు చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడు అని నమ్మాడు అబ్రహాం. అందుకని దేవుడికి అబ్రహాం అంటే అంత ఇష్టం. అబ్రహాము అబద్ధాలు చెప్పాడు. అబ్రహాము కొన్ని తప్పులు చేశాడు తన జీవితంలో, కానీ విశ్వాసం మాత్రం అసాధారణంగా ఉంది అబ్రహాముది. ఏం నమ్మాడంటే దేవుడు తన మాట నెరవేర్చుకోవాలి కాబట్టి నా కుమారుడు చనిపోయినా కానీ తిరిగి లేపి అతన్ని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మాడు. డౌట్ పడలా ఆ విషయం. అందుకని నిజంగా ఆ కుమారుడిని బలి ఇవ్వటానికి కత్తి కూడా ఎత్తే దేవుడు ఆపమన్నాడు. పరీక్షించటానికి అడిగాను కానీ ఇలాగా నేను చేసేవాడిని కాదు, చంపమని నేను అడిగేవాడిని కాదు, నేను చనిపోతాను, అదిగో అక్కడ గొర్రెపిల్ల కనపడుతుంది, దాన్ని బలి ఇమ్మంటాడు. అదే కొండ మీద యేసు ప్రభు వారి తర్వాత 1700 సంవత్సరాల తర్వాత ఆయన అదే కొండ మీద బలియాగం అయిపోయాడు. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏం చేస్తారు, అంతరంగంలో విశ్వాసం ఉందా లేదా పరీక్ష చేస్తాడు. ఎలాగా, పరిస్థితి అంతా వ్యతిరేకంగా ఉంటుంది, మాట మాత్రం అనుకూలంగా ఉంటుంది. అన్నీ వ్యతిరేకంగా కనబడుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు తన మాటను నమ్ముతున్నారా లేదా అనేది బయటికి వస్తుంది. నిజంగా అర్థమవుతుంది మీకు? దేవుడు చూపిన మాట, అది దర్శనం కానీ, కల కానీ, ప్రవచనం కానీ, లేకపోతే రాయబడిన మాట కానీ, పరిస్థితి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన మాటను నమ్ముతారా లేదా అనేది దేవుడు పరీక్ష చేస్తాడు. కనుక విశ్వాసం ఉందో లేదో చూసుకోండి అన్నాడు. ఈరోజు మనం చేస్తున్న ధ్యానం ఇదే. ప్రభునందు ప్రియులారా, మన అంతరంగంలో పెదవులతో ఆరాధిస్తున్నామా, పైపైన మాత్రమే నమ్ముతున్నావా, నిజంగానే దేవుణ్ణి మన అంతరంగంలో ప్రేమిస్తున్నావా? ఇది ప్రశ్న. ఎలాగా కనిపెట్టడానికి కొన్ని విధానాలు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. ఎలాగంటే దేవుడు ఎవరూ లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తాడు. తర్వాత చేయాల్సిన పరిస్థితి మనం
అంటే చేయవలసిన పని చేయకపోయినా ఎవరో మనల్ని తప్పు పట్టరు అన్న పరిస్థితి క్రియేట్ చేసి చూస్తాడు. ఒకవేళ మనం ఆ పని చేయకపోయినా మనల్ని తప్పు అని ఎవరో అనకుండా ఉండే పొజిషన్ క్రియేట్ చేసి చూస్తాడు. ఇప్పుడు చేయకపోయినా పర్లేదు, అది తప్పు కాదు అన్నట్టుగా పరిస్థితి క్రియేట్ చేసి చూస్తాడు. ఇప్పుడు చేస్తారా లేదా అని అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. నిజంగా మనిషి మనం ప్రేమిస్తే దేవుణ్ణి చేయాల్సిన అవసరం లేకపోయినా యేసుప్రభువు వారు చెప్పారు, ఒక బీద విధవరాలు అంటే ఎవరు లేరు. యూదుల సాంప్రదాయం ఏంటంటే స్త్రీలకు హక్కు ఉండదు ఆస్తి మీద. యూదుల్లో రూల్ అది. ఏ ఆస్తి స్త్రీకి అసలు ఉండదు, మొత్తం పురుషులకే ఉంటుంది అన్నమాట ఆస్తి అంతా కూడా. పురుషుడు ఉంటే అన్నీ ఆమెకు ఉంటాయి, ఆయన లేకపోతే ఈమె ఏమి లేనిది అయిపోతుంది. ఈ విధవరాలు అంటే ఏమి లేవు, బేద స్త్రీ ఏమి లేవు, ఎవరు కూడా లేనట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె వచ్చి ఏదైనా చేయకపోయినా పోనీలే అబ్బో ఆమె ఏమి లేక ఉంటే ఆమెను ఏముంది అడిగి అన్న పొజిషన్ ఉంది. అలాంటి పరిస్థితిలో ఆమె వచ్చి ఒక పని చేసినప్పుడు యేసుప్రభువు వారు చూస్తూ ఉన్నాడు. చూసి ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందరికంటే ఈమె ఎక్కువ చేసింది అన్నాడు. ఎందుకని? వాళ్ళు చూడటానికి పైన పెద్దగా చేస్తున్నారు పని, కానీ వాళ్ళు సమృద్ధిలో చేశారు. అర్థమవుతుందా? ఈమె లేమిలో చేసింది అంటే ఏంటి అర్థం? చేయాల్సిన అవసరం లేకపోయినా ఆ పని చేయకపోయినా ఎవరు ఆమెను తప్పు పట్టరు. అలాంటి స్థితిలో కూడా ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి ప్రేమించింది కనుక ఆ ప్రేమ ఆమెను బలవంతం చేసింది. అర్థమవుతుందా? దేవుడు పరీక్షించే శక్తి కలిగిన వాడు. ఆయన ఎవరు కూడా మోసం చేయలేరు. ప్రభునందు ప్రియులారా, మన అంతరంగంలో మన మనుషులందరినీ మోసం చేయొచ్చు, మనం. అందుకనే ఒక బ్రదరు ఉన్నారు ఇక్కడ, పాస్టర్ గారు. ఆయనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక మనుషులు ఏం చేస్తున్నారో చెప్పే వరం ఇచ్చాడు. ఆయనకు ఆ వరం ఉంది. నేను వెళ్ళాను అనుకో, నేను ఏం చేస్తున్నాను చెప్తాడు. లైవ్ అందరి ముందు చెప్తాడు, మైక్లో స్పాట్లో చెప్పేస్తాడు. ఆయన పోయి నించుని చెప్తున్నాడు. చర్చికి వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి పిలిచారు పాస్టర్ గారు, దేవుడు ఉన్నాడంట ఆయనతోటి అని. మంచి చర్చి, అంత పెద్ద సంఘ పెద్దలు, పాస్టర్లు అందరూ ఉన్నారు, సీనియర్ స్త్రీలు పురుషులు అందరూ. ఈయన పోయి ప్రార్థన వాక్యం ఏదో పైపైన చెప్పాడు కాసేపు. ఇంక అసలు ఆయన పని చెప్తున్నాడు, ఇంకెవరెవరు ఏమేం చేస్తున్నారో చెప్తే ఒకడనుకోలో ఒకడు తప్పికి వెళ్ళిపోతున్నారు. ఇంక లైన్లో ఎవరు రాట్లా. అర్థమవుతుంది మీకు? ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోవటానికి ఎవరు రాట్లా. ఎందుకని? చర్చి మళ్ళీ పెద్దది, పురాతనమైన సంఘం అది. అంత పాటలు పాడారు, అంతా అన్ని బాగానే చేశారు, అన్ని ఎన్నో చేశారు. సంఘ పెద్దలు ఉన్నారు, తర్వాత అంతా సండే స్కూల్ టీచర్లు ఉన్నారు, స్త్రీలు పురుషులు అంతా ఒక్కళ్ళు వచ్చి నించోట్ల. అంటే అర్థం ఏంటి? వీడు మొత్తం చెప్తున్నాడు, నాకు మొత్తం చెప్తాడు నాకు అంటే అర్థమవుతుందా? ఎందుకు భయం వేసింది అంటే ఏంటి? బయట ఉన్నట్టు లోపల లేరు అనే అర్థం. వాళ్ళు బయట ఉన్నట్టు లోపల లేరు, అదే అర్థం. సో కనిపెట్టడానికి నిజంగా లేకపోతే, నిజంగా ఒకవేళ శక్తి లేకపోయినా పలానా ఆయనకి మనసు తెలిసిపోద్ది అన్నారు అనుకో, కొంతమంది నిజంగా భయపడతారు రావటానికి. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం అసాధారణమైంది ప్రభునందు ప్రియులారా. అందుకనే సొలొమోను ఒకసారి దేవుడి జ్ఞానం పొందుకున్నాడు తీర్పు తీర్చడానికి, ఏది న్యాయమో చెప్పడానికి. ఒక బిడ్డకి 2 తల్లులు అని వచ్చారు. ఒకటే బిడ్డ, నేను తల్లి అంటున్నానంట. అనేటప్పుడు ఇక ఆయన తెలుసుగా మనకు కథ, కత్తి తెచ్చేయండి అన్నాడు. తెచ్చి సగం చేసి 2కి ఇచ్చేయండి అనగానే నిజమైన తల్లి ఏం చేస్తుందో ఆయనకు తెలుసు. నిజముగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో దేవునికి తెలుసు. లేని వాళ్ళు ఏం చేస్తారో దేవునికి తెలుసు. అలాంటి పరిస్థితిని కల్పిస్తాడు. కల్పించినప్పుడు కుడి పక్కకు కొంతమంది, ఎడం పక్కకు కొంతమంది తేలిపోతారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అర్థమవుతుందా? మనుషులకే కొన్నిసార్లు ఇలాంటి జ్ఞానం ఉంటుంది. ఒకసారి
సిక్కు మతాన్ని ప్రారంభించడానికి గురువులను ఉంటారు. వాళ్ళకి గ్రంథమే దేవుడు. సిక్కులకి గ్రంథమే దేవుడు. దేవుడు అంటే దేవుడే, సత్నామ్ అంటారు. అంటే దేవుడు పేరేం లేదు, ఇంకా దేవుడే అంటారు, ఇంకంతే. గ్రంథం అంటారు, దాన్ని వాళ్ళు ఆరాధించి దానికి ఇట్లా ఊపుతా చేస్తాం. దీన్ని ఒక గురువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చేసే క్రమంలో దీన్ని బలంగా స్థిరపరిచే టైం వచ్చినప్పుడు ఒక గురువు గారు వచ్చి ఏమంటాడంటే, మన ఈ మన ఈ సిక్కు దీన్ని మనం బలపరుచుకోవాలి, ఇది కాబట్టి దీనికోసం ఒక 5 మంది ప్రాణాలు అర్పించే వాళ్ళు కావాలి నాకు అంటాడు. పెద్ద మీటింగ్ పెడతాడు, అందరూ వస్తారు. వాళ్ళంతా భక్తిపరులే. వాళ్ళందరూ సిక్కు మత భక్తిపరులు. ఒక్కొక్కడు చాలా రకాలుగా భక్తులు చేసిన వాళ్ళు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వేల మందిలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే, మీరు చాలామంది వచ్చారు, సంతోషం. అయితే ఒక 5 ప్రాణాలు అర్పించే వాళ్ళు కావాలంటాడు. ఇప్పుడు మీరు వస్తే మీ ప్రాణం అర్పించేస్తే ఇంక మనది బాగైపోద్దని చెప్పాడు. మనం బాగుంటాం, దేవుడు చెప్పాడు నాకు, చేశారు కాబట్టి 5 రండి అంటూ ఉంటాడు. 5 రండి అంటే ఇంక అందరూ ఇక పెద్ద భక్తిపరులు, గొప్ప వాళ్ళు, ఇక అంతా కంటత పట్టిన వాళ్ళు, పుస్తకం కంటత పెట్టేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని చెయ్యాలని అందరికీ చెప్పి అలాగా వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎవరెవరు వస్తారని చూస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్కి కంటత పెట్టిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, తర్వాత నేర్పించేవాళ్ళు ఎవరు రాలా. లాస్ట్కి ఒక 5 వచ్చారు. చెప్పగా ఒక 5 తేలి ముందుకు వచ్చారు. సరే, మేము ఈరోజు చంపేయండి మమ్మల్ని. 5 మీరు మన ఈ సమాజానికి మీరే గురువులు అనేసి ఆయన అభిషేకం చేస్తాడు. ఎవరు గురువుగా ఉండదగిన వ్యక్తి అన్న దాన్ని పరీక్షించాడు. ఎలాగా? ఒక ఆయన ఏమో ఏదో చిన్న పని అంట, ఇంకొక ఆయన ఏదో మామూలు పని, ఇంకొక ఆయన గొప్ప పని. వాళ్ళలో పరీక్షించాడు. వీళ్ళు మొత్తానికి టాప్ 5 మెంబర్స్ ఎవరు అంటే, ఎవరైతే ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చారో ప్రజాక్షేమం కోసం వాళ్ళకి అర్హత ఉంది. నువ్వు కంటత పెట్టావు కానీ నీకు అర్హత లేదు, నువ్వు చెప్పావు కానీ నీకు అర్హత లేదు, నువ్వు దాన్ని చేయటానికి చేసావు కానీ నీకు అర్హత లేదు. అలాగా మనుషులే కొన్నిసార్లు తీర్మానం తీసుకుంటారు. మనుషులకి అంత జ్ఞానం ఉంటే దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది? అర్థమవుతుందా? కనుక మన హృదయాన్ని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, మన హృదయాన్ని దేవుడు బాగు చేయటానికి చూస్తున్నాడు. మన హృదయాన్ని దేవుడు తనకి ఇవ్వమని అడుగుతున్నాడు. హృదయానికి వైద్యుడు ఆయన యేసుప్రభువు వారు. హృదయానికి వైద్యం చేయాలనుకుంటున్నాడు. నిజమైన వైద్యం దేనికి జరగాలంట? హృదయానికి జరగాలి. యేసుప్రభువు వారు, నేను రోగులకు వైద్యుడిని, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని. అంటే నిజమైన వైద్యం ఒక వ్యక్తి అంతరంగానికి, ఆలోచన విధానానికి, దేవుని పట్ల ఉంచిన విశ్వాసానికి, దేవుని పట్ల ఉంచవలసిన ప్రేమకి, దేవుని పట్ల చేయవలసిన సమర్పణకి జరగాలి. ప్రభునందు ప్రియులారా, ఇది ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న అంశం. నీ హృదయపు స్థితే నీ జీవితం, పైకి కనిపించేది కాదు. మనం ప్రజలు మనకు పై రూపాన్ని బట్టి ఇచ్చేదాన్ని బట్టి మనం కూడా ఒక్కోసారి భ్రమపడుతూ ఉంటాం, మనం ఇదేనేమో అని. యేసుప్రభువు వారు అన్నారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు, మొదటి వారు కడపటి వారు అయిపోతారు అన్నాడు. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు ఎందుకు అయిపోతారు? ఎందుకంటే పైన మొదటి వాళ్ళు ఉన్నారు కానీ అంతరంగంలో కడపటి వాళ్ళు ఉన్నారు. కడపటి వారు మొదటి వాళ్ళు ఎందుకు అయిపోతారు? వాళ్ళు పైకి కడపటి వాళ్ళుగా ఉన్నారు కానీ అంతరంగం మొదటి వాళ్ళుగా ఉంది. నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు, నువ్వు హృదయంలో దొంగతనం చేస్తున్నావు, లేక నువ్వు హృదయంలో ఏం చేస్తున్నావు? నువ్వు హృదయంలో తప్పులు చేస్తున్నావు. ఇది దేవుడు మాట్లాడాడు తన ప్రజలకి. ఒకరోజు మాట్లాడటమే కాదు, యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక స్త్రీని పట్టుకున్నారు. ఇదే వ్యభిచారానికి సంబంధించి, ఇది అందరికి కూడా తెలుసు. స్త్రీని పట్టుకొని మామూలుగా ఏమి తప్పు చేసింది, ఏమికి ఏదో శిక్ష వేద్దామని అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? వేద్దామన్నాడు. లేకపోతే ఎలాగా? తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడతాం కుదురుతుందా? వదిలిపెట్టలేదు, మామూలు తప్పు, అది చాలా భయంకరమైన తప్పు, అస్సలు వదిలిపెట్టద్దు అన్నాడు. వదిలిపెట్టద్దు,
పెద్ద శిక్ష వేసేద్దాం అన్నాడు. అయితే ఎవరు వేయాలి? ఇప్పుడు ప్రశ్న, ఎవరు వేయాలంటే నేల మీద కూర్చొని రాయటం మొదలెట్టాడు. వేసేయండి అన్నాడు. వదిలిపెట్టొద్దు, ఏంటి ఆ పని, తప్పది, కరెక్ట్ కాదు, అస్సలు మీరు శిక్ష వేసేయండి అని చెప్పి కూర్చొని ఒక్కొక్కటి చేసింది రాయటం మొదలెట్టాడు నేల మీద. ఎవరెవరు ఏం చేశారో అవి రాస్తున్నాడు నేల మీద. చూస్తున్నాడు, వాళ్ళ వైపు రాస్తున్నాడు. అది చూసేటప్పటికి వాళ్ళది కనపడుతుంది అక్కడ. చూస్తున్నాడు, రాస్తున్నాడు. తప్పు లేనోడు వేసేయండి అన్నాడు. తప్పు లేకుండా ఎవరెవరైతే ఉన్నారో, తప్పు అనేది మంచిది కాదు, శిక్షించాలి, తప్పు లేని వాళ్ళు వేసేయండి అన్నాడు అని ఒక్కొక్కటి రాయటం మొదలెట్టాడు. అందరికంటే పెద్దోడు ముందు వెళ్ళిపోయాడంట బయటికి. చిన్నపిల్లలు ఉన్నారంట, పెద్దోళ్ళు ముందు వెళ్ళిపోయారంట. అంటే దాని అర్థం ఏంటి? పైకి వాళ్ళు నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల వాళ్ళు నీతిమంతులు కారని వాళ్ళకే తెలుసు. అలాగా ఎటోళ్ళు అటు పోయారు. ఆమె ఒక్కతే ఉంది లాస్ట్కి. ఆమె చేసింది అదే, వీళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. అడిగారు, అమ్మ ఏంటంటే ఎవరు లేరు ప్రభు అన్నారు. నేనైతే ఏం అన్నమ్మా, నువ్వు చెయ్యకు, బాగుండు అన్నాడు. ఇంకంతే, మంచిగుండు సరిపోద్ది, ఇంకేముంది దాంట్లో, బాగుండు అని పంపాడు. హృదయ రహస్యములు ఎరిగినవాడు, హృదయాంతరంగాన్ని పరిశీలించేవాడు, హృదయాన్ని తూచేవాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, హృదయ స్థితిని బట్టి ఒక మనిషిని గణపరిచేవాడు, ప్రేమించేవాడు, హృదయాన్ని బాగు చేసేవాడు, హృదయానికి వైద్యుడు ఆయన. కనుక యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటే హృదయం మారుతుంది ప్రభునని ప్రియులారా. జక్కయ్య అయిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, ఏం మాట్లాడలా. ఆయన బాగా దోచుకున్నాడంట. దాచుకునేవాడు. డబ్బులు ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే జమీందారు లాంటి వాడు ఆ రోజుల్లో. రోమీయులకు డబ్బులు కట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికి ఎంత పన్ను వేయాలి అనేది అధికారం తెచ్చుకున్నాడు. అధికారం తెచ్చుకుని పలానోడిని పిలిచి నువ్వు ఇంత కట్టాలంటాడు. డబ్బులు కట్టకపోతే జైల్లో పెట్టి కొడతాడు అని. వీడితో ఎందుకని వాళ్ళు బాగా కడతారు, ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. డబ్బులన్నీ తెచ్చి పెట్టుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు యేసుప్రభు వారు ఒకరోజు. ఎందుకంటే ధనవంతుడు ఒకడు అప్పుడే వచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి. ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకాళ్ళు వేసి, ప్రభువా, నిత్య జీవానికి వారసుడు అవటానికి నేను ఏం చేయాలి అన్నాడు. అంటే యేసుప్రభు వారు, ఆజ్ఞలు నువ్వు చేస్తున్నావు కదా అంటే, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, నేను తల్లిదండ్రులు మాట వింటాను, నేను దేవుణ్ణి కూడా ప్రేమిస్తాను, నేను అన్నీ చేస్తున్నానంటే నీకు ఒక్కటి తక్కువ ఉందన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఏం లేదు, నీ ఆస్తి మొత్తం నువ్వు అమ్మేసి నువ్వు బీదలకి ఇచ్చేసి నువ్వు నాతో పాటు వచ్చే, నీకు పరలోకంలో గొప్పది ఇస్తాను అన్నాడు. నువ్వు పరలోకం అడిగావు, నీకు ఇప్పుడు ఇచ్చేస్తావు పరలోకం, నేను మామూలుది కాదు, పెద్ద స్థాయి ఇస్తాను నీకు, నువ్వు మొత్తం అమ్మేసి నా దగ్గరికి వచ్చేయంటే వాడు మళ్ళా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంట. బహు వ్యసన పడ్డాడని ఉంది. మరి భక్తి అంతా లాస్ట్కి అతన్ని ఏం మార్చలేకపోయింది. ఎందుకంటే చాలా ఆస్తి ఉందంట, అది వదిలిపెట్టాలంటే వాడికి మనసు రాల. దేవుణ్ణి వదిలిపెట్టేసాడు లాస్ట్కి. ఆస్తి పరలోకాన్ని వదిలిపెడుతున్నాడు దీన్ని వదిలిపెట్టడానికి. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒంటె సూది బెజ్జంలో దూరటం కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో, ఆ దేశంలో పెద్ద జంతువు అదే ఒంటె. ఏనుగులు లేవు అక్కడ. ఒంటె పెద్ద జంతువు. సూది బెజ్జం ఎంత ఉంటుందో అక్కడ ఇక్కడ సూది బెజ్జం అయితే అంతే ఉంటుంది. ఒంటె సూది బెజ్జంలో దూరటమే తేలిక అన్నాడు. దేనికంటే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం అంటే ఎంత కష్టమో చెప్పాడు. అప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయి అడిగారు, అలా అయితే ఎవడెళ్ళగలంటే దేవునికి సాధ్యం అన్నాడు. అని జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య బహుధనవంతుడు అంట, కానీ భక్తిపరుడు కాదు, భయంకరమైన పాపి. వీడు మహాభక్తిపరుడు, ఆయన భయంకరమైన పాపి. ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్తే జక్కయ్య ఇంటికి వెళ్ళాడని చెప్పి అందరూ సనుక్కుంటున్నారు. ఈయన ఇంటికి వెళ్ళాడంటే దుర్మార్గుడు, పాపిస్తుడు, అసలు భయంకరమైన అన్యాయస్తుడు, వాడు డబ్బే ప్రధానంగా బతికేవాడు, ఈడింటికి వెళ్ళాడంటే యేసుప్రభు వారు అని తిట్టుకుంటే, అప్పుడు యేసుప్రభు వారు
ఏం మాట్లాడలా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే జక్కయ్య ఏమంటాడంటే, ప్రభువా సగం ఇచ్చేస్తున్నా ముందు బీదలకి అన్నాడు. జక్కయ్యకి ఏం చెప్పలా, తప్పు రైటు అవును కాదు ఏం చెప్పలా. ఇంటికి వెళ్ళాడు అంతే. మీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను అన్నాడు, వచ్చాడు. నా ఇంటికి నువ్వు వచ్చావా? నా ఇంటికి అసలు ఎవరు రారు, నన్ను ఎవడు ప్రేమించడు, అసలు నన్ను ఎవడు కూడా ఇంతగా, నా ఇంటికి నువ్వు వచ్చాక నేను మారకుండా ఉండటం కరెక్ట్ కాదు. సగం ఇప్పుడు స్పాట్లో ఇచ్చేస్తానని చెప్పాడు. ఎవరికైనా అన్యాయం చేస్తే 4 ఇంతలు ఇస్తా అన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా ఒక పవిత్రమైన జంతువును దొంగిలిస్తే 4 రెట్లు కట్టాలి. వాడు ఒప్పుకుంటున్నాడు, ఏమని 4 ఇంతలు ఇచ్చేస్తాను నేను ఎవరెవరు దొంగతనం చేస్తే నారకి. అంటే అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు, ఇంటికి రక్షణ వచ్చింది. అంటే భక్తిపరుడైన ధనవంతుడు రక్షణ పోగొట్టుకున్నాడు, పాపిష్టైన ధనవంతుడు రక్షణ తెచ్చుకున్నాడు. అంటే వాస్తవానికి అతని అంతరంగంలో వాడు భయంకరమైన ఒక వ్యక్తి. పైకి చాలా భక్తిపరులాగా ఉన్నాడు. ఇతను పైకి చాలా దుర్మార్గుడిగా కనపడుతున్నాడు, కానీ అంతరంగం బాగుంది. అర్థమవుతుందా? కనుక దేవునికి సాధ్యమే అన్నాడు. అలాగా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నువ్వు అంతరంగంలో అందరిని తిడతా ఉన్నావు అనుకో, అది మంచిది కాదు. ఎందుకంటే నరహత్యతో సమానం అని చెప్పాడు. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తన పొరుగువాడిని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు, లేక పొరుగువాడిని చూసి దూషించేవాడు, వాడు నరకాగ్నికి లోనగును అన్నాడు. అంటే హత్య చేయటంతో సమానం ఒక వ్యక్తిని ద్వేషించటం కానీ దూషించటం కానీ. దేవుడు చెప్తున్న మాట యేసుప్రభువు వారి కొలమానం ప్రకారం అది హత్యతో సమానం. పైకి మనం ఏం అన్నట్టుగా ఉంటాం, కానీ లోపల మనం అంటున్నాం అనుకోండి, అదే చెప్తున్నాడు. అందుకే ఆశ్చర్యపోయారు ఆయన చెప్పే మాటలేదు. అసలు ఏంటి మాట ఎలా చెప్తున్నాడు అని. నరహత్య అంటే శరీరంతో పోయి కత్తి ఇట్లా కోసి గొంతు ఇట్లా కోసేసేది కాదు. నువ్వు లోపల పళ్ళు బిగించి తిడతా ఉన్నావు అనుకో, పలానోని చూసేటప్పుడు ఇట్లా చూసి వెనక్కి నించొని అయ్యి అనేసావనుకో, అప్పుడు అని చెప్పాడు. అర్థమవుతుందా? అలాగని బయటకు తిడితే రైట్, బయట తిట్టినా కూడా తప్పే, లోపల తిట్టినా తప్పే, పబ్లిక్ తిట్టినా కూడా తప్పే. అది నరహత్యతో సమానం అంట యేసుప్రభువు వారు చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మాట ఉంది, 21వ వచనం, 5:21. నేను మీతో చెప్పినదేమనగా, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. నరహత్య చేయొద్దని విన్నారు కదా, నేను చెప్పేది వినండి అన్నాడు. నీ మాటలతో నువ్వు హత్యలు చేస్తున్నావు రోజుకి 10 మందిని. ఎందుకని? నువ్వు పిలిచి బయట కానీ లోపల కానీ కొంతమంది పైకి తిడతారు, కొంతమంది లోపల తిట్టుకుంటూ ఉంటారు. ఇది దేవుడు వద్దు అని చెప్పారు. అయితే ఈ చెప్పినవన్నీ చేయటానికి దేవుని ఆత్మ సహాయం కావాలి. మనం అయితే చేయాలంటే చాలా కష్టం. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు తిట్టకుండా ఉండదు కదా, కోపం రాకుండా ఉండదు, కోపం వస్తుంది. పిల్లల్ని చూసి నాకే కోపం వస్తుంది. రోజుకి 4 సార్లు కోపం తెప్పిస్తారు వీళ్ళు. ఆ తర్వాత చాలామంది తెప్పిస్తారు బయట, తెలిసి కానీ తెలియక కానీ చాలా కోపం తెప్పిస్తారు. మరి తిట్టకుండా ఉండాలంటే మరి ఎలాగా? దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. అయితే కొలత ఏంటి చెప్తున్నాం, దేవుడు చెప్తున్న వివరణ. దేవుడు ఆశించింది, దేవుని దగ్గర మనం ఉంటే అలాంటి శక్తి మనకిస్తాడు. మనం దేవుణ్ణి పట్టుకుంటే ఇలాంటి శక్తి మనకిస్తాడు అన్నమాట. మన మాట మారుతుంది, చూపు మారుతుంది, తీర్పు మారుతుంది, తలంపు మారుతుంది, ఉద్దేశం మారుతుంది, లక్ష్యం కూడా మారుతుంది దేవుని దగ్గర ఉంటే. జక్కయ్య మారిపోయాడు కదా, జక్కయ్య మారిపోయాడు పూర్తిగా. జక్కయ్య కాదు, ఈరోజు బోల్డంతమంది మారుతున్నారు. బందిపోటు దొంగలు గొప్ప సేవకులు అయ్యారు. భయంకరమైన వ్యభిచారం పాపం చేసిన వాళ్ళు చాలా పరిశుద్ధతను సంపాదించుకున్నారు. లోకమే ప్రాధాన్యంగా బతికిన వాళ్ళు
ప్రథమ స్థానంలో నిలబడ్డారు పరలోకాన్ని సంపాదించుకునేవారు. ఇది జరుగుతుంది దేవుని దగ్గర. ఇది దేవుడు అంటున్న విషయం ఈరోజు మనకి ఏంటంటే, నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేసుకోవటం స్టార్ట్ చేయి. దానిని నువ్వు అక్కడ నీ జీవితం ఎలా జీవిస్తున్నావో అదే నిజమైన జీవితాన్ని గుర్తుపెట్టుకో. మనుషుల ముందు జీవించేది కాదు, లోపల అంతరంగంలో మనం. ఇంకా చాలా విషయాలు చెప్పాడు, మరలా చదవండి మీరు. కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఇది దేవుడు ఆశించింది. ఇలా చేయటానికి ఆయన సహాయం చేస్తాడు, ఇలా చేయటానికి ఆయన మనకు తోడుగా నిలబడతాడు. సమయోచితమైన కృప ఇస్తాడని ఉంది, ఎందుకంటే ఆయన శోధింపబడి జయించాడంట. మనము జయిస్తే దేవుడు మనకు కిరీటాలు ఇస్తాడు. దేన్ని జయించాలి? నువ్వు గొలియాతు మీద యుద్ధం చేయక్కర్లా, సింహాన్ని పోయి నువ్వు ఫైటింగ్ చేసి చంపక్కర్లా. నీ నోట ఒక మాట కోపంతో రావాలి అనిపించినప్పుడు, కోపంతో రాకపోయినా కొన్నిసార్లు కొంతమంది ఏం చేయాలి, తీర్పులు తీరుస్తూ ఉంటారు. అందరిని ఊరికే తీర్పు తీరుస్తూ ఉంటారు. తీర్పు తీరుస్తారన్నమాట, అందరికీ తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఏం అనరు కానీ తీర్పు తీరుస్తూ ఉంటారు. ఫలానోడు ఇలాగా, ఫలానోడు అలాగా, వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా. ఇగో వీళ్ళు ఇలా చేస్తారు కానీ ఇలాగ చేస్తారు, ఇలా చేస్తారు కానీ ఇలా చేస్తారు అని అంటూ ఉంటాం. ఇది నువ్వు రాకుండా ఆపితే గొప్ప విజయం సాధించినట్టే. అర్థమవుతుందా? పట్టణాన్ని జయించిన వానికంటే తనను తాను జయించినోడు గొప్పోడు అన్నాడు. మనలను మనం జయించటం చాలా గొప్ప విషయం. అది దేవుడు నేర్పిస్తారు. అలా చేయమని ఈరోజు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కూడా. ఎందుకు పిలిచాడు మనల్ని? అలా చేయటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో కలిగే ఆ రూపాంతరం ప్రజలకు చాలా ఆశ్చర్యాన్ని, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అరే, ఈ మనిషి ఇలా ఉండేవాడు ఇలాగ అయిపోయాడే. ఇంతకుముందు కోపం వస్తే తలకాయలు బాలు కొట్టేవాడు, ఇప్పుడు ఎవరైనా ఏమంటలేదంటే ఇది ఖచ్చితంగా మామూలు పని అయితే కాదు దేవుడు అని దేవునికి మహిమ కలుగుతుంది. అని ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఒకటి మన అంతరంగంలో ఎలాగున్నాం అనేది దేవుడికి ముఖ్యం. మనకు కూడా అదే ముఖ్యం. మన జీవితంలో మనం పట్టించుకోము ఇవన్నీ కూడా. చర్చికి టైంకి వెళ్ళి టైంకి వస్తారు, కానుక ఇస్తారు, ఏదన్నా ప్రోగ్రాం పండగ ఉందంటే దాంట్లో పాల్గొంటారు, తీసుకోమంటే తినమంటే తింటారు. కానీ ఇవన్నీ కూడా ఒక మనిషి అంతరంగాన్ని మార్చకపోతే ధనవంతుడిలాగా అయిపోతుంది. అంతరంగం మారాలి, అది దేవుడు మాట్లాడుతున్నాడు. దానికోసం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ందరినీ ఏర్పరచుకుంది దానికోసమే. అని ఈరోజు ఆ సహాయం మనం అడుగుదాం. అలా ఎలా మనం జయించాలి, జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థనలో అది ఒక అంశంగా పెట్టుకొని, ప్రభువా దీన్ని నేను జయించాలి, ఎలాగైనా ఇదిగో ఈ లక్షణాన్ని నేను జయించాలి. ఇది నిజమైన విజయం. నువ్వు చనిపోయి జయించావు మరణాన్ని, నేను ఈ పాపాన్ని జయించాలి అని మనం దేవుని సహాయం అడిగి పూర్తిగా దేవుని యొక్క రూపంలోనికి మారినట్లు దేవుడు మనకు సహాయం దయచేయను.